ఏంది మొన్న ముఖ్యమంత్రి ఏం చేశారు? ఉస్మానియా యూనివర్సిటీకి పోయి మాది 3,00,00,000 బడ్జెటు. మీకు 1000,00,00,000 ఇయడానికి మాకేమన్నా దరిద్రం ఉన్నాదా? మీరు ఎందుకు అడగట్లేదు అని జెప్పొచ్చాడు. డిసెంబర్ 9న మళ్ళా నన్ను పిలవండి. నేను ఈడికొస్తాను. ఈ ఇప్పుడు వచ్చిన నుంచెల్లి డిసెంబర్ 9 వరకే ఇవన్నీ నేను జేసేస్తాను అని కోతలు మామూలుగా కోయలేదు. తీరా ఏమైంది? డిసెంబర్ 9 దగ్గర పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీకి రూపాయి ఇచ్చిన పాపాన పోలేదు. ఆ రోజు ఇదే మాటలు మాట్లాడారు. ఆక్స్‌ఫర్డు, స్టాన్‌ఫర్డు ఇవే జేస్తానన్నాడు. ఆడ ఆక్స్‌ఫర్డ్ లేదు, స్టాన్‌ఫర్డ్ లేదు. ఆడ ఒక స్టోన్ ఏసింది గూడా లేదు. సో, మోడల్ యూనివర్సిటీలుగా జేఎన్‌టీయు, ఉస్మానియాని. అసలు మీరు ఈ యూనివర్సిటీలలో ఒక వీసీని నియమించింది తప్ప, ఆయనకు ఓ రబ్బరు స్టాంప్ ఇచ్చింది లేదు. కొత్తగా రూపాయి ఇచ్చింది లేదు. మాటలు మాట్లాడితే ఉస్మానియా రేపు డిసెంబర్ 9న మీరు పోలీసులో భద్రత లేకుండా రండి. ఏం చేస్తామో అప్పుడు మీకు తెలుస్తదని విద్యార్థులు అంటుర్రు. మీరిచ్చిన మాటలు డిసెంబర్ 9న నిజంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తాడా? లేదా? అనేది ఇప్పుడు ఒక చర్చ జరుగుతుంది. డిసెంబర్ 9 ఉస్మానియా యూనివర్సిటీ తోటి ఏం జరగ ఈయన అన్న మాటలు నెరవేరుతాయా? ఎందుకంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయిపోతుంది. ఇంకా 3 ఏళ్ళు గడవాల్సింది. 3 ఏళ్లలో విద్యార్థులు, నిరుద్యోగులు వీళ్ళందరితోటి మనం వేగాల్సి ఉన్నది. సో, మాటలు ఉత్తుత్తుగా మాట్లాడితే విద్యార్థులు వాళ్ళు యూనివర్సిటీ విద్యార్థులు నమ్మడానికి అంత సిద్ధంగా లేరు. మీరిచ్చిన మాటల్లో ఇప్పటికి రూపాయి కాలేదు. డిసెంబర్ 9న మీరు ఆ 1000,00,00,000 ఏమన్నా ఆర్డర్ తీసుకొని పోతే తప్ప, లేకపోతే మిమ్మల్ని తెలంగాణ ఉద్యమంలో ఉద్యమ ద్రోహులను రాళ్ళతోటి కొట్టినట్టు కొడతారు. మరి జాగ్రత్తగా ఉండాలే. ఈ మాటలు విద్యార్థులతోటి మోసపెట్టే మాటలు విద్యార్థులతోటి చేస్తే మంచిది గాదు. అసలే ఉస్మానియా అంటేనే పోరాటాల గడ్డ. మీరే జెప్పారు. తెలంగాణ ఉద్యమానికి ఇది ఏంది అక్కడి నుంచెల్లి మొదలైందని జెప్పారు. మీ పతనానికి గూడా అక్కడనే నాంది వేసుకుంటే మంచిది గాదు. 1000,00,00,000 అన్నారు. 100,00,00,000 గూడా ఇచ్చింది లేదు. ఈ మోడల్ యూనివర్సిటీలు, విజన్ డాక్యుమెంట్లు ఇవన్నీ పక్కన పెట్టేసి ఏం జేయగలరో అది జేస్తే మంచిది. మరి డిసెంబర్ 9న విద్యార్థుల దగ్గరికి రేవంత్ రెడ్డి పోతాడా? పోడా? చూద్దాం.